లాస్ట్ 6 డేస్‌లో లేని ప్రైస్ యాక్షన్ ఈరోజు ఫార్మ్ అయింది. అది ఎవరైనా గమనించారా? ఈరోజు మార్కెట్ పడిపోతున్నట్టు కనిపిస్తుంది కానీ, నాకు మాత్రం ఈరోజు ప్రైస్ యాక్షన్‌లో పాజిటివ్ స్ట్రెంత్ కనిపిచ్చాయి. అవేంటో ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు, ఈరోజు గ్యాప్ డౌన్‌కి ఆల్రెడీ అందరికీ రీజన్ తెలిసే ఉంటుంది. ఇరాన్ వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని క్లోజ్ చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అంటే ఏంటి అంటే, అదొక ఆయిల్ షిప్ రూట్. క్లోజ్ చేయడం అంటే గేట్స్ క్లోజ్ చేయడం కాదు. ఎందుకంటే ఓషన్‌కి గేట్స్ ఉండవు కదా! మరి క్లోజ్ అంటే ఏంటంటే అక్కడి నుంచి షిప్స్ వెళ్ళకుండగా ఇక్కడి నుంచి వాళ్ళు అడ్డుకుంటారు. అలా కాదు నేను షిప్స్ తీసుకుపోతా అంటే వాళ్ళు బాంబులేసి లేపేస్తారు. మరి షిప్స్ మూవ్ అవ్వకుండా క్లోజ్ అయితే ఏమవుతుంది అంటే ఆయిల్ షిప్స్ అన్నవి బయటికి రావు. మనకి జనరల్‌గా ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇక్కడి నుంచి చాలా 20% ఆఫ్ ది వరల్డ్ ఆయిల్ అన్నది ఎక్స్‌పోర్ట్ ఈ సందులోంచి చిన్న సందులోంచి పోతుంది. సందు చిన్నది గదా అని జెప్పేసి ఇరాన్ వాళ్ళు దాన్ని బ్లాక్ జేసేసి షిప్స్ అన్నీ రాకుండగా ఆపేశారు. మరి ఇప్పుడు ఆయిల్ షిప్స్ రావు. రావు అంటే ఏమైతదంటే కంట్రీస్‌కి ఆయిల్ అన్నది సప్లై అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మనకిట్లా ఆయిల్ ఒచ్చి మన ఇండియాకొస్తది. ఇప్పుడు ఆ ఆయిల్ ఇక్కడి నుంచి ఇలా ఇండియాకి రావడం ఆగిపోతుంది, తగ్గిపోతుంది. మరి అప్పుడు ఆయిల్ సప్లైస్ అన్నది తగ్గితే ఏమవుతుంది? మనకు జనరల్‌గానే జూసుంటాం. టమోటాలు, ఆనియన్స్ సప్లై తగ్గిపోతే ఏమైతది? ప్రైస్ పెరిగిపోతుంది. అంటే ఆయిల్ అన్నది మనకిక్కడ రా మెటీరియల్ గదా! చాలా కంపెనీస్‌కి. ఆయిల్ అన్నది సప్లై తగ్గిపోతే ఆయిల్ కాస్ట్ అన్నది పెరిగిపోతుంది. ఆయిల్ కాస్ట్ పెరిగితే ఏమవుతుంది అంటే రా మెటీరియల్ కాస్ట్ అన్నది పెరుగుతుంది. అప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్‌కి కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్‌కి పెద్ద బొక్క పడతది. సో, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. ప్రాఫిట్స్ తగ్గిపోతే అప్పుడు షేర్ వాల్యూ ఇంత ఉంచాల్సిన అవసరం జనాలకేంటి? ప్రాఫిట్స్ తగ్గిపోతే షేర్ వాల్యూ పడిపోతుంది. ఆయిల్ కాస్ట్ పెరిగితే ఇండియా కూడా ఎక్కువ డబ్బులు పెట్టి ఆయిల్ కొనుక్కోవాల్సొస్తుంది. అప్పుడు మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నది పెరిగిపోతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతే ఏమవుతదంటే రూపీ అన్నది డిప్రిషియేట్ అవుతుంది. అది మళ్ళీ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది. అండ్ అదొక చిన్న సైకిల్ లాంటిదనమాట. అప్పుడు మళ్ళీ మార్కెట్స్ పడతాయి. అందుకే మనకి 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అన్నది ఈరోజు ఫార్మ్ అయింది. చూసుకుంటే అరౌండ్ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్. మనకు జనరల్‌గా మార్కెటే ఇంట్రాడేలో ఏం ఇష్యూస్ లేకపోతే ఒక 50 పాయింట్స్, 30 పాయింట్స్ అట్లా మూవ్ అయితా ఉంటది. ఈరోజు ఏకంగా మనకి యెస్టర్‌డే లాగానే హ్యూజ్ గ్యాప్ డౌన్ కనిపించింది. మరి గ్యాప్ డౌన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్‌ని గమనిస్తే యెస్టర్‌డే ఏం మాట్లాడుకున్నాం? ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మార్కెట్‌ని ఒక 1 అవర్ పాటు వదిలేయాలన్నమాట. 1 అవర్ అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్. అలా కాకుండా ఎవరైనా 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత కూడా ఇంకా మార్కెట్ పడుతుంది అని పొజిషన్స్ బేరిష్‌గా తీసుకొనుంటే వాళ్ళు ఈరోజు డిసప్పాయింట్ అయిపోయి ఉంటారు. మనకి ఎప్పుడైనా హ్యూజ్ గ్యాప్స్ వచ్చినప్పుడు తర్వాత ఇమ్మీడియేట్‌గా ఒక 5 మినిట్స్ క్యాండిల్‌నో, ఒక 15 మినిట్స్ క్యాండిల్‌నో చూసి మార్కెట్‌లోకి జంప్ అవ్వకూడదు. మనం మినిమమ్ ఒక 1 అవర్ అయినా మార్కెట్‌ని వదిలేయాలి. 1 అవర్ వరకు మార్కెట్‌ని ఎమోషన్స్ 1 అవర్ వరకు మార్కెట్‌లో ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండడం కష్టమే అది నాకు తెలుసు. కానీ అది ఇంపార్టెంట్. ఎందుకంటే చూసారా మార్కెట్ మనకు 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం ఇమ్మీడియేట్‌గా జంప్ అయిపోతే మార్కెట్ ఒకవేళ రివర్స్ డైరెక్షన్ తీసుకుంటే మనం ట్రాప్ అవ్వకుండా ఉంటాము. అలాగే ఈరోజు 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత చూస్తే ఫస్ట్ మనకు ఒక అప్పర్ విక్ ఫార్మ్ అయింది. దాని తర్వాత ఆ అప్పర్ విక్ ఫార్మ్ అయ్యి క్యాండిల్ రెడ్‌గా కూడా క్లోజ్ పడింది. ఫస్ట్ 15 మినిట్స్ నెగెటివ్‌గా ఉన్నా తర్వాత కొద్దిసేపు మార్కెట్ అన్నది పైకి, కిందికి, పైకి, కిందికి వోలటైల్‌గా మూవ్ అయ్యింది. సో, అందుకే చెప్పేది ఫస్ట్ 1 అవర్ మార్కెట్‌లోకి ఇమ్మీడియేట్‌గా జంప్ అవ్వకూడదు. ఇలాంటి హ్యూజ్ గ్యాప్స్ వచ్చినాక అని. ఎందుకంటే చూడండి ఫస్ట్ ఏమో పడగొట్టారు. తర్వాత పైకి లేపారు, పడగొట్టారు, పైకి లేపారు. మనమేమో ఒక సింగిల్ క్యాండిల్‌ని చూసి జంప్ అయితే ఏమైతదంటే ఇది చూసి బేరిష్ రెడ్ పడిపోతుందని పొజిషన్ తీసుకుంటే ఇక్కడ పెరిగిపోతుంది. పెరిగింది గదా అని పొజిషన్ తీసుకుంటే పడుతుంది. పడుతుంది గదా అని పొజిషన్ తీసుకుంటే పెరుగుతుంది. సో, ఒక హ్యూజ్ గ్యాప్స్ తర్వాత 1 అవర్ వరకు మార్కెట్‌ని వదిలేయండి. ఎప్పుడు జంప్ అవ్వకండి. డబ్బులు పోతాయి. బిస్కెట్ అయితాము. ఫస్ట్ అవర్ మనకి ఇంటెన్స్‌గా ఫాల్ లాగా కనిపించినా, మనకి తరువాతంతా కన్సాలిడేషనే. ఎక్కువ మనకి ఈ 9 ఈఎంఏ దగ్గర ఇక్కడ ఈ పాయింట్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ మనకు 9 ఈఎంఏ దగ్గర రిజెక్ట్ అయింది. మీకు గీసి చూపిస్తాను. మనకి ఫస్ట్ రిజెక్షన్ అన్నది మార్కెట్ దగ్గర ఇక్కడ వచ్చినా
దాని తర్వాత ఇక్కడ పెరుగుతూ పెరుగుతూ వచ్చి మార్కెట్ దగ్గర ఇక్కడ మళ్ళీ సెకండ్ రిజెక్షన్ అయింది. అంటే మార్కెట్ ఈ స్పెసిఫిక్ లెవెల్ని 2 సార్లు దాటడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యింది. ఆ ఫెయిల్ అయిన తర్వాత చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ పడింది. ఫాలో అప్ రెడ్ క్యాండిల్ పడింది. అంటే మార్కెట్ ఇక్కడి నుంచి ఒకసారి ఇలా రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ ఇలా పెరుగుతూ ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ అయిందో మళ్ళీ అక్కడే రిజెక్ట్ అయి ఒక అప్పర్ విక్ని ఫామ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక బేరిష్ రెడ్ క్యాండిల్ని ఫామ్ చేసింది. అంటే మార్కెట్ ఈ లెవెల్ని ఇంట్రాడేలో ఫస్ట్ హాఫ్లో ఒక రెసిస్టెన్స్గా గమనించింది. సో ఇక్కడ వరకు ఇలా గీసి పెట్టుకుందాం. దాని తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చెప్తాను. ఇది రెడ్ లైన్లో ఉంచుతున్నాను, ఎందుకంటే అక్కడ మార్కెట్ మనల్ని దాటలేకపోయింది కాబట్టి దాన్ని ఒక రెసిస్టెన్స్గా ఉంచుతున్నాను. తర్వాత అంతా ఇక్కడ చూసుకుంటే చాలాసేపు ఒక క్లోజ్డ్ రేంజ్లో కన్సాలిడేట్ అయింది. ఎప్పుడైతే ఒక 15 మినిట్స్ క్యాండిల్ వచ్చి ఇక్కడ 9 ఈఎంఏ పైన క్లోజ్ అయిందో నేను ఈరోజు ఇంకా ఫర్దర్ ఫాల్ ఉండదు అన్న ఒక ఒపీనియన్కి వచ్చేసాను. ఇక్కడ చూసుకుంటే దీన్ని రౌండ్ అప్ చేస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చి 9 ఈఎంఏ పైన క్లోజ్ అయింది. కానీ మనం ఇక్కడ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఓపెనింగ్ ఎక్కడైతే 2 సార్లు రిజెక్ట్ అయ్యిందో సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ రిజెక్ట్ అయ్యిందో ఇప్పుడు మార్కెట్ మళ్ళీ అదే లెవెల్ దగ్గరికి వచ్చింది. మరి ఇప్పుడు సేమ్ అదే లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసి ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ కూడా ఈ ఎక్కడైతే రిజెక్ట్ అయిందో అక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ ఇంకొకటి గీస్తున్నాను చూడండి, బ్లూ లైన్లో, సారీ బ్లాక్లో. దాని తర్వాత దానిపైన అబౌవ్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసింది. మనకు ఈ ఇప్పటి వరకు ఏదైతే ఒక రెసిస్టెన్స్ లెవెల్గా ఉందో అది ఇక్కడ బ్రేక్ అయి క్లోజ్ అయిన తర్వాత దాని మార్కెట్ ఆ లెవెల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ర్యాలీ అయింది. అంటే ఇప్పుడు మీకు ఈ రిజెక్షన్ క్యాండిల్స్ చూస్తాం. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మార్కెట్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకొక బుల్లిష్ క్యాండిల్ని, బుల్లిష్ మోర్గోజోని క్రియేట్ చేసింది. అంటే మార్కెట్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఇప్పుడు అది సపోర్ట్గా మారిపోయింది. ఆ ఇక్కడ చూసారా మార్కెట్ పెరుగుతూ పెరుగుతూ వచ్చి మళ్ళీ ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసిందని ఎగ్జాక్ట్గా ఎస్టర్డే యొక్క లో దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అక్కడి నుంచి లాస్ట్ 30 మినిట్స్లో ఒక హ్యూజ్ సెల్ ఆఫ్. కానీ ఇంట్రాడేలో ఎక్కడైతే సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఉందో ఆ లెవెల్ బిలో మాత్రం క్లోజ్ అవ్వలేకపోయింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. ఈరోజు మార్కెట్ ఇంట్రాడేలో హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ వెళ్ళింది, సారీ హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తూ వెళ్ళింది. ఓపెనింగ్ దగ్గరలో, దాని తర్వాత హయ్యర్లో, దాని తర్వాత ఇంకొక హయ్యర్లో, దాని తర్వాత క్లోజింగ్ కూడా ప్రీవియస్ లో కంటే కూడా హయ్యర్ లోలో క్లోజ్ అయిపోయింది. అంతేకాదండో ఈరోజు మార్కెట్ హయ్యర్ లోస్నే కాదు హయ్యర్ హైస్ని కూడా ఫామ్ చేసింది. ఈరోజు ఫామ్ చేసిన హై, దాని తర్వాత ఇంకొక హై, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్. మీకు అలాగే థంబ్నెయిల్లో చెప్పినట్టు లాస్ట్ 6 డేస్లో లేని ప్రైస్ యాక్షన్ ఈరోజు ఫామ్ అయింది అని చెప్పాను కదా. అది చూసుకుంటే మార్కెట్ అది ఏంటి అంటే మార్కెట్ 6 డేస్లో లేనిది ఈరోజు చేసింది ఏందయ్యా అంటే మార్కెట్ ఇలా ఇంట్రాడేలో ఎప్పుడు కూడా హయ్యర్ హై ఫామ్ చేసి డే హైస్లో క్లోజ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక పాత్ చూపిస్తాను. ఇది ఒక పాత్గా కన్సిడర్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా పెరిగి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసి ఇలా క్లోజ్ అయింది ఈరోజు. ఇది ఈరోజు మార్కెట్ యొక్క డైరెక్షన్. నాకు ఇది పాజిటివ్గా అనిపించింది కాబట్టి గ్రీన్ లైన్లో ఉంచుతున్నాను. కానీ ఇలా ఇంట్రాడేలో హయ్యర్ హైస్ ఫామ్ చేయడం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో విత్ ఇన్ లాస్ట్ 6 డేస్ ఎప్పుడు జరగలేదు. మనకి లాస్ట్ ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి 20th జరిగింది. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ గీస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ గమనించినట్లయితే మార్కెట్ ఇక్కడ హయ్యర్ హైస్ని ఇంట్రాడేలో ఫామ్ చేసింది.
దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఫామ్ చేసిన ప్రతి హై ఇంట్రాడేలో లోయర్ హై. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇది హయ్యర్ హై, లోయర్ హై, దాని కింద ఇంకొక లోయర్ హై, దాని కింద ఒక లోయర్ హై, దాని కింద ఒక లోయర్ హై, ఇక్కడ కూడా ఇంకొక లోయర్ హై. మరి ఈ రోజు చూసుకుంటే ఎస్టర్డే ఇక్కడ ఒక లోయర్ హై, దాని కింద ఇక్కడ ఒక లోయర్ హై. కానీ ఫస్ట్ టైం ఈ రోజు మాత్రమే మార్కెట్ అన్నది ఇంట్రాడేలో హయ్యర్ హైస్ని ఫామ్ చేసింది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. మీకు గుర్తుంటే ఎస్టర్డే వీడియోలో నేను 24,600 అంత ఈజీగా బ్రేక్ అయి కిందకి క్లోజ్ అవ్వదు అని అనుకున్నాం. ఇక్కడ ఒక నేను హారిజాంటల్ లైన్ గీస్తున్నాను 24,600 దగ్గర, విచ్ ఈజ్ ఏ సపోర్ట్ ఫర్ ఎస్టర్డే అండ్ ఏ రెసిస్టెన్స్ ఫర్ ది టుడే. కానీ ఈరోజు గ్యాప్ డౌన్ అయి అండ్ రికవర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా మనకి 24,600 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మనం అదే 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈ ఎగ్జాక్ట్గా 24,600 దగ్గర మనకి 9 EMA లైన్ కూడా ఉంది. సో ఈ 24,600కి నేను రేపు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. రేపు మార్కెట్ పెరుగుతూ వచ్చి ఈ 24,600ని రెసిస్టెన్స్గా చూస్తుందా, లేదంటే ఫాలో అవుతూ వచ్చి ఈ 24,430ని సపోర్ట్గా చూస్తుందా అన్నది మనం రేపు మార్కెట్ ఈ లెవెల్స్ని ఎలా రెస్పెక్ట్ చేస్తుందా అన్నది రేపు గమనిద్దాం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవాళ ఓపెనింగ్ పైన వచ్చి కూడా క్లోజ్ అయింది. ఓపెనింగ్ మనకి ఎక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. దాని క్లోజింగ్ వచ్చేసి పైన జరిగింది. ఆఫ్టర్ సో మెనీ డేస్ మనకి ఇలా జరిగింది. పైగా సెకండ్ హాఫ్లో కూడా అంత హ్యూజ్ ఫాల్ ఏం లేదు మనకు. కానీ హవర్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ 9 EMA దగ్గర ప్రైస్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మనకు ఒక రెడ్ క్యాండిల్ని ఫామ్ చేసింది. ఈ డ్రాయింగ్స్ అన్నిటిని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు 9 EMA దగ్గర ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కానీ నేను ప్రస్తుతానికి దాన్ని హ్యూజ్ సెల్ ఆఫ్ కింద చూడడం కాకుండా ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ కింద చూస్తున్నాను. మరి నేను హ్యూజ్ సెల్ ఆఫ్ కింద దాన్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తాను అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ సపోర్ట్ ఇంట్రాడేలో సపోర్ట్ తీసుకున్న 24,440 430 లెవెల్స్ బిలో క్లోజ్ అయిందో అప్పుడు నేను దాన్ని రేపు ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ ఫర్దర్ కంటిన్యూషన్ కింద చూస్తాను. మరి మార్కెట్ రేపటి నుంచి ఇంకా పడదా, పెరిగిపోతూనే ఉంటుందా అంటే అలా కాదు. రేపటి మార్కెట్ అన్నది ఈరోజు ప్రైస్ యాక్షన్ బట్టి మాత్రమే కాదు మనకి డిపెండ్ అయ్యింది. మనకి మార్కెట్ ఇప్పుడు మెయిన్గా మూవ్ అవుతున్నది క్రూడ్ అండ్ రూపీ. సో రేపు పడుతుందా పెరగదా అన్నదానికి మనం పారామీటర్గా తీసుకోవాల్సింది ఏంటంటే క్రూడ్. మనం క్రూడ్ని ఈరోజు చెక్ చేసామంటే ఈరోజు ఇంట్రాడేలో మనకి 77 రూపీస్ని టచ్ అయింది. అంటే ఒక బెంచ్ మార్క్ 75 పైకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కాస్త కూల్ ఆఫ్ అయి 75కి బిలో మార్జినల్గా వచ్చింది. అలాగే మనం రూపీ కూడా ఎలా వీక్ అయింది అన్నది చూసుకుంటే ఈరోజు రూపీ అన్నది 93ని టచ్ అయింది. రూపీ ఇంకా వీక్ అయి ఇలా 93 దాటేసి 95 100 ఇలా వీక్ అవుతూ ఉందంటే మనం మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకా కిందికి పడేయగల సత్తా దానికి ఉంది. సో రేపటి మార్కెట్ ఓపెనింగ్ అయిన తర్వాత క్రూడ్ అండ్ రూపీ బిహేవియర్ ఎలా ఉంటుందో గమనించండి. ఇప్పుడు మార్కెట్కి మనం ఒక 4 ఇన్పుట్స్ కింద చూసుకుంటే నిఫ్టీ అయితే ఇంట్రాడేస్లో మనకి హయ్యర్ హైస్ ఫామ్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ మనకి ఇంట్రాడేలో హయ్యర్ హైస్ ఫామ్ అవ్వలేదు. ఓపెనింగ్ హై ఎక్కడుందో దాన్ని సెకండ్ హాఫ్లో అది బ్రేక్ చేయలేదు. కానీ నిఫ్టీ ఐటీ కూడా మనం గమనిస్తే అది స్టెబిలైజ్ అయింది. మనం చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం, అది చాలా హ్యూజ్గా పడుతూ ఉంది. ప్రైమరీగా ఈరోజు స్టెబిలైజ్ అవ్వడానికి రీజన్ రూపీ వీక్ అవ్వడం. రూపీ వీక్ అయితే ఐటీకి ఏంటి లాభము అంటే ఐటీ ఇండెక్స్ రూపీ వీక్ అయితే మంచిగా పాజిటివ్గా తీసుకుంటుంది. ఎందుకు అంటే వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ అన్ని డాలర్స్లో ఉంటాయి కాబట్టి. ఇవాళ రిలయన్స్ కూడా రికవరీ కనిపించింది. కానీ చూడాలి మరి రేపు ఈ రికవరీ రేపటికి కంటిన్యూ అవుతుందా లేక మళ్ళీ కాస్త పెరిగి అక్కడి నుంచి కింద పడుతుందా అని. సో మనం ఇప్పుడు అదే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇవాళ టెక్నికల్గా మార్కెట్
బడ్జెట్ యొక్క లోని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది. అది టెక్నికల్‌గా. మనం ట్రేడ్ డీల్ వచ్చిన డే నుంచి ఒక ఫిబొనాకీ ఎక్స్‌టెన్షన్‌ని అప్లై చేసి చూసామనుకోండి. ట్రేడ్ డీల్ మనకు ఈ రోజున అప్లై అయింది. దాని తర్వాత ఫిబ్రవరి 6థ్‌కి మనం ఫిబొనాకీ అప్లై చేస్తే ఇప్పటి వరకు మార్కెట్ పడుతూ వచ్చి 2% సపోర్ట్ దగ్గర, అంటే ఎగ్జాక్ట్‌గా 24,300 దగ్గర ఉంది. ఇవాళ కూడా మార్కెట్ ఎగ్జాక్ట్‌గా 24,300 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అలాగే నేను యాస్ పర్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ 24,300 దగ్గర నాకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ కనిపించింది. ఇది యాస్ పర్ ది ప్రీవియస్ ప్రైస్ యాక్షన్. కానీ యెస్టర్‌డే కూడా నేను 24,600 బ్రేక్ అవ్వదు, మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అని అనుకున్నాను. కానీ నేను రాంగ్ అయ్యాను. ఆహ్, ఆహ్, ఇవ్ ఇవ్ మరి బిలో ఓపెన్ అయిపోయింది. ఈరోజేమో 24,600 బిలో ఓపెన్ అయిపోయింది. సో, చూడాలి మరి రేపు మార్కెట్ ఈ 24,350 దగ్గర రిజెక్ట్ చేసి కిందకెళ్ళిపోతుందా లేదా అన్నది మనకి రేపు తెలుస్తుంది. మనకి ఇంకా ఇలాగ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయ్యి క్రూడ్ పెరిగిపోతూ రూపీ ఇంకా పడిపోయిందనుకోండి, ఏ లెవెల్స్ కూడా మార్కెట్‌ని ఆపలేవు. యెస్టర్‌డేనే అనుకున్నాం మనం 24,600 బిలో క్లోజ్ అయితే మార్కెట్ ఇంకో 6% పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని. కానీ యాస్ పర్ మై అబ్జర్వేషన్ ఫ్రమ్ ది లాస్ట్ ఇయర్, ఈ 24,200 టు 23,950 అన్నది చాలా ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ దాని బిలో క్లోజ్ అయితే ఇంకా నేను మార్కెట్‌ని నెగెటివ్‌గా చూస్తున్నాను. ఒక సో, ఇది ఫ్రెండ్స్ నా అబ్జర్వేషను. మీకు లాస్ట్ వరకు వీడియో గనుక చూసినుంటే నా అనాలిసిస్ ఎలా అనిపించింది అన్నది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి ప్లీజ్. సరే మరైతే ఉంటాను. బాయ్.